కేసీఆర్ నివాసంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఒక విచారణ కోసమే సిట్టు అధికారులంతా కూడా కుర్చీలు కానీ సిస్టమ్స్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ అన్నిటి కూడా వీడియో విత్ రేడియో వేడు కనుక వీళ్ళతో మాట్లాడుతున్న ప్రతి ప్రశ్నకు ప్రతి మాట కూడా రికార్డు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి మాట కూడా రికార్డు కోసమే అధికారులు కూడా భావించి మొత్తం ఒక వీడియో ఆడియో రికార్డింగ్తో కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్లో కూడా ఎవరు ఉండకూడదని సిట్టు అధికారులు క్లియర్గా చెప్పడంతో సెకండ్ ఫ్లోర్ అంతా ఖాళీ చేసి కిందకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ఫ్లోర్లు అంతా కూడా ఎవరు కేవలం సిట్టు అధికారులు మాత్రమే ఉండాలి, సిట్టుతో పాటు కేసీఆర్ మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సిట్టు అధికారులు ముందే చెప్పి మొత్తం ఉదయం నుంచి కూడా సెటప్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక కుర్చీ గుండెపిన్ కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి వాడకూడదని చెప్పి ప్రతి ఒక్క కుర్చీ కాడికి వెళ్ళి కూడా సిస్టమ్ కంప్యూటర్ అన్ని నెట్ అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చుకొని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సిట్టు విద్యార్థి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే దశలో అనేది ఒక భాగం అని కూడా చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ప్రభాకర్ రావును ఆల్రెడీ తను ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత మళ్ళీ తను ఎందుకు అదే పోస్ట్ ఎందుకు ఇచ్చారు అనే దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఇంకా ప్రభాకర్ రావుని ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రభాకర్ మీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ప్రభాకర్ రావుతో మీకు లాభము చేకూరుస్తున్న ఉద్దేశంతో మీరు పెట్టుకున్నారా అనేది కూడా చూసే ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావుకు సంబంధం లేని తర్వాత తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ అదే ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చాలా ఆరోపణలు జరిగినటువంటి పరిస్థితి. కానీ ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నది ఒక దేశద్రోహులు గూఢాచారులకు సంబంధించిన మావోయిస్టులు కానీ టెర్రరిస్ట్ సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడాలి. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కూడా ఖచ్చితంగా హోమ్ సెక్రటరీ ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, డీజీ ఉంటాడు, డీజీ హోమ్ సెక్రటరీ ఇవంతా ఉంటారు. ఇదంతా కూడా సిస్టమేటిక్గా ఉండి ఒక కమిటీ వేస్తుంది, ఒక రివ్యూ కమిటీ. ఆ రివ్యూ కమిటీలో ఫోన్ నెంబర్లు అన్నీ ఏదైతుందో ఒక 10 నెంబర్లు కానీ 20 నెంబర్లు కానీ ఒక కమిటీలు వేసి ఆ కమిటీలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన హోమ్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేసి ఒక కమిటీ వేసి చర్చించి దాంట్లో ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఏ నెంబర్లు ఎక్కడ మాట్లాడుతారో ఇదంతా దేశద్రోహులు మన దేశానికి ముప్పు ఉన్నదనే ఉద్దేశంతో వీళ్ళు ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది కాకుండా వీళ్ళ ఎక్విప్మెంట్స్ అని కొనుక్కొని అవన్నీ పక్కన పెట్టి కేవలము రాజకీయ నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అపోజిట్ పార్టీలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, లోకల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు వాళ్ళని కానివ్వండి, లేకుండా వాళ్ళకి అపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుసంధానాలు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారని ప్రధానమైన ఆరోపణ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కూడా ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా అది సిట్టు కార్యాలయానికి చేరుకొని వాళ్ళకి ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా సిట్టు అధికారులు ఫోన్ చేసి వాళ్ళు పిలిపించడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎట్లంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అనుమానం వచ్చింది. అంటే మీరు పలానా సమయంలో మేము తిరుపతిలో ఒక వ్యక్తి కూడా క్లియర్గా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒక పార్టీకి సంబంధించిన నేత కూడా వచ్చి తను ఆల్రెడీ ఫిర్యాదు చేశాడు, తనకు ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తను తిరుపతిలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను తిరుపతిలో హైదరాబాద్లో ఉన్నాను, లేదు మీరు తిరుపతిలో ఉన్నా అని చెప్పారు. మళ్ళీ ఒకసారి తిరిగి తను షిరిడిలో ఉంటే మీరు హైదరాబాద్లో ఉన్నానని చెప్తే మీరు షిరిడి టెంపుల్లో పలానా ప్లేస్లో మీరు ఉన్నారు అంటే ఇటువంటివి చాలా సందర్భాల్లో తనకు ఫోన్లు చేసి ఇట్లా విధంగా మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ చాలామంది మాట్లాడారు అని తను క్లియర్ చెప్పారు. అంటే అటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు కానివ్వండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చాలా సందర్భాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దాంట్లో అనుమానమైనటువంటి పరిస్థితి అంటే సిట్టు అధికారులు దాదాపు అప్పటి నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా వీళ్ళు సిట్టు అధికారులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసింది. ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, ఈ ప్రభాకర్ వీరంతా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రభాకర్ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డామని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరిని కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా విచారిస్తే మొత్తం ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి బృందు భావించినటువంటి సిట్టు భావించింది. కానీ అందులో భాగంగానే మనం ఆల్రెడీ చూసాం, మన కేటీఆర్కి విచారణ చేశారు, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంతోష్ రావుకు స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది. హరీష్ రావును విచారణ చేస్తే అసలు ఆశ్చర్యపోయినటువంటి విషయాలు బయటకు ఉండేది. ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని క్లియర్గా సిట్టు అధికారులు క్లియర్ చెప్పడం జరిగింది. తనకు సంబంధించిన కానీ తన కుటుంబ సభ్యులు కానీ తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా ప్రధానమైనటువంటి సమాచారం తనకి ఇవ్వడంతో తను ఆశ్చర్యపోయినాడు. అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అంటే వీళ్ళు ఇంకా మిగతా అపోజిట్ పార్టీలో ఎంతవరకు వీళ్ళు పాల్పడారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా రోడ్ నెంబర్ 45 ఉంటే ఒక మీడియా సంబంధించిన వ్యవస్థ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తారని కూడా ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. రాత్రి 11 గంటలకు కేసీఆర్ తోటి మనం చూస్తున్న దృశ్యాలు చూస్తే కేసీఆర్ తోటి కేటీఆర్ కూడా పైకి వెళ్ళినట్లుగా ఉంది కదా. మరి ఇప్పుడు దర్యాప్తు సమయంలో కూడా కేటీఆర్ ఉన్నారా, లేదంటే కేటీఆర్ గారిని కూడా కిందకు పంపించారా? అక్కడ దర్యాప్తు జరుగుతున్న పరిస్థితుల్లో కానీ ఎవరు ఉండకూడదని క్లియర్గా చెప్పారు. కేవలం కేసీఆర్ మాత్రమే ఉండాలి, ఎవరైతే నోటీసులు ఇచ్చామో వాళ్ళు మాత్రమే ఉండాల్సిన పరిస్థితిని క్లియర్గా చెప్పారు. కనుక వాళ్ళు ఆల్రెడీ పైనకు లిఫ్ట్లో వెళ్ళారు. ఎందుకంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ఎందరైతే కేసీఆర్ వచ్చారో తనతో పాటు లిఫ్ట్లో పైకి వెళ్ళడం జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత అందరూ కూడా మళ్ళీ సిట్టు అధికారులు ఎవరైతే ఇప్పుడు 3 గంటలకు ప్రారంభం అవుతుందో అప్పుడు కూడా అందరు కిందికి వచ్చినటువంటి ఎవరైతే మిగతా ఉన్నారో ఎర్రబెల్లి దయాకర్ రావు కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ అదే బిల్డింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా వాళ్ళు అదే బిల్డింగ్.
ఎందుకున్నారు అంటే మళ్ళీ బయటికి వెళ్తే లోపలికి రాలేని పరిస్థితి. అంటే భారీ బందోబస్తు ఏర్పడేది. ఒక నందినగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసు గుప్పెట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన ప్రస్తుతానికి చూస్తాం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో ఎవరెవరు తిరుగుతున్నారు ఒక డ్రోన్ కెమెరాల ద్వారా ఇక్కడ మొత్తం రికార్డింగ్ చేస్తున్నారు. ఇంకా పోలీసులకు సంబంధించిన డ్రోన్ కెమెరాలన్నీ కూడా పంపించి ఇక్కడ నుంచి ఎవరెవరు ఉన్నారు ఈ బస్తీలో కానివ్వండి, నందినగర్ కానీ, జూబ్లీస్ పరిసర ప్రాంతాలు కూడా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కార్యకర్తలు వచ్చారా అనేది కూడా డ్రోన్ కెమెరాల ద్వారా వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నారంటే డ్రోన్ కెమెరా రికార్డ్ అయిన మూమెంట్ కనుక చూస్తే ఇమీడియట్లీ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాలం నుంచి కానివ్వండి, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కానీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి లోపలికి ఎవరు రానియకుండా పోలీసులు బందోబస్తుగా ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. పకడ్బందీగా ఉన్నారు, లోపలికి ఎవరు రావాలి. కేవలం కేసీఆర్ సంబంధించిన కాన్వాయ్ ఏదైతే వచ్చిందో అన్నిటిని పక్కన పెట్టి కేవలం కేసీఆర్ సంబంధించిన ఒక వెహికల్ మాత్రమే లోపలికి అనుమతించారు. దాంతో పాటు కాంబులెన్స్ మాత్రం లోపలికి అనుమతించారు. మిగతా వెహికల్స్ అన్ని కూడా బయట నుంచి పంపించడం జరిగింది. అజిత, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉండండి. ఇక మరోవైపు అంబటి అరెస్ట్ నేపథ్యంలో రాత్రి మనం